from the bonnet, found face down on the floor. 2, 3. Paediatric trauma It's a call. stabbing, Claudre. 25 feet from a ladder onto his back. He's really unwell, and I think anaesthetics need to see him before he goes to theatre. Daphne? మెడికల్ మాఫియా పడక విప్పితే ఆ పడక నీడలో పేషెంట్ బిక్కుమంటూ బతుకుతున్నాడా అని ఆలోచన కనుక వస్తే అందులో నిజముందా అబద్ధం ఉందా కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా కనుక చూసుకుంటే పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్గానే చూసి ఒక మానవతా దృక్పథంతో ముందుకెళ్తే చాలా మంచిది. చాలామంది చేస్తున్నారు కూడా, అలాంటి మహనీయులు ఉన్నారు, అలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టవలసిన పరిస్థితి కూడా ఉంది. అని కొంతమంది మాత్రం పేషెంట్ని ఒక మానవతా దృక్పథం కాకుండా నడిచొస్తున్నటువంటి ఏటీఎం మిషన్లా కనుక చూస్తే అప్పుడే ఇబ్బంది తలెత్తుతుంది. అంటే ఒక ఆవు కనుక మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఆవుని గోమాతగా పూజించి దానికి తిని పెట్టడం ఇలాంటివి చేస్తే తిని పెట్టడం అంటే ఇంకేం లేదు, ఒక దాణా వేయటం. కానీ దాని నుంచి ఎంత పాలు లాక్కోవాలో అంత పాలు పిండుకోవాలి అనుకుంటే అది మానవత్వం కాదు. అదే పరిస్థితి ఇక్కడ కూడా ఎదురవుతోందా అని ఒక ఆలోచన మేధావుల్ని పట్టి పీడిస్తోంది. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు ప్రతి ఫీల్డ్లో కూడా టార్గెట్స్ అని వచ్చేసాయి. మీరు ఏ సెక్టార్ తీసుకోండి, ఐటీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి తీసుకున్నా, లేకపోతే మరి చిట్ ఫండ్స్ విషయంలో తీసుకున్నా, లేకపోతే రియల్ ఎస్టేట్ విషయంలో తీసుకుని అందులో పనిచేసే ఎంప్లాయీస్కి ఒక టార్గెట్ పెడతారు. మీరు ఇంత బిజినెస్ చేయాలి, ఇంత టార్గెట్స్ని మీరు రీచ్ అవ్వాలి. ఇది మనం వింటూనే ఉన్నాం. మన బ్యాంక్ ఆఫీసర్స్ కూడా టార్గెట్స్ పెడతారు. లోన్స్ మీరు ఇంత ఇవ్వాలి, రికవరీ ఇంత చేయాలి, డిపాజిట్స్ ఇంత మీరు గ్యాదర్ చేయాలి. మీకు తెలుసు కదా, ఇదంతా కూడా ఒక టార్గెట్ ప్రకారం వెళ్తుంది. పెర్ఫార్మెన్స్ దాన్ని బట్టే ఎనాలిసిస్ చేస్తారు. మరి ఒక కార్పొరేట్ హాస్పిటల్స్కి వచ్చేప్పటికి ఈ డాక్టర్స్ కూడా ఈ టార్గెట్స్ ఉన్నాయా? ఈ డౌట్ అందరికీ వస్తుంది. కానీ కొంతమంది ఉన్నాయనే చెప్తున్నారు. ఈ టార్గెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పేషెంట్ దగ్గర నుంచి వస్తాయి. అంటే పేషెంట్ని టార్గెట్ ఎలా చేస్తారు? వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ ఎలా తీసుకొస్తారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. సాధారణంగా ఒక పేషెంట్ క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు ఐసీయూ, ఐసీసీయూ, లేకపోతే ఇంకా క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్, వెంటిలేటర్స్ వీటన్నిటికీ పెడతారు కదా. పెట్టినప్పుడు ఇక్కడ ఉండేటువంటి క్రిటికల్ డిపార్ట్మెంట్ స్పెషలిస్ట్లు కానీ, ఐసీయూ స్పెషలిస్ట్ కానీ వీళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళ మీద కూడా ఈ టార్గెట్స్ ఉన్నాయా? వీళ్ళే టార్గెట్స్ యాజమాన్యానికి ఇస్తున్నారా? ఇందులో ఎవరు ఎక్కువ టార్గెట్స్ కనుక రీచ్ అయితే వాళ్ళకి ఒక ప్రథమ స్థానం లభిస్తోందా, వాళ్ళకి ఇంపార్టెన్స్ లభిస్తోందా, వాళ్ళకే ఎక్కువగా రిఫరెన్స్ వెళ్తున్నాయా అంటే ఇందులో చాలా వరకు చాలా హాస్పిటల్స్ నిజమే అని చెప్పి వస్తుంది. దీనికి ఎలాగని చూసుకుంటే ఇప్పుడు ఒక హాస్పిటల్లో పేషెంట్ జాయిన్ అయినప్పుడు ఇన్సూరెన్స్ మీద జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ మీద జాయిన్ అవ్వచ్చు, లేదా డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా డబ్బు లేని వాళ్ళు అవ్వచ్చు. ఏదైనా అప్పులు చేసో సప్పులు చేసో ఇల్లు అమ్మో పొలం అమ్మో ఎలాగైనా సరే ప్రాణాలు కాపాడుకునే ఉద్దేశంతో చేరుతారు. చేరినప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక క్విక్ బ్యాక్స్ అనేది ఉంటున్నాయని చెప్పి వాదన వినిపిస్తుంది. అదేంటంటే సపోజ్ ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళారు, రెఫరెన్స్ ఇచ్చారు, అక్కడ నుంచి వచ్చేయడంలో కొంత క్విక్ బ్యాక్ ఆ రెఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకి వెళ్తుంది. ఒక ఫార్మసీకి సంబంధించిన బిజినెస్ ఉంది, ఆ ఫార్మసీ బిజినెస్కి సంబంధించిన టార్గెట్స్ రీచ్ అయితే వాళ్ళకి కిక్ బ్యాక్ వెళ్తుంది. ఇలాంటి ఆరోపణలు కూడా చాలా చోట్ల వస్తున్నాయి. ఇది ఎలాగా సాధ్యం అంటే ఇప్పుడు మనకి మెడిసిన్స్ విషయంలోకి వచ్చేప్పటికి చాలా రకాలు ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క మెడిసిన్కి కొన్ని వందల బ్రాండ్స్ ఉన్నాయి. అందులో ఒక మెడిసిన్ పనిచేస్తుంది, ఒక మెడిసిన్ పనిచేయదు అనే అపోహ మాత్రం 100% రాంగ్. ఎందుకంటే ఒక మెడిసిన్ అప్రూవల్ అయ్యి బయటకు వచ్చింది అంటే అది డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కానీ చూసుకుంటే క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తుంది. బ్యాచ్ నెంబర్ కానీ అన్నీ కూడా ర్యాండమ్గా చెక్ చేస్తుంది. క్వాలిటీ కంట్రోల్ ఉంటేనే మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు, అదే బ్రాండ్ అయినా సరే. ఒక బ్రాండ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఒక బ్రాండ్ పనిచేయదు అని అపోహ ఉన్నప్పుడు ఆ బ్రాండ్ మార్కెట్లోకి రాదు. మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఎవరు, అలాగే దానికి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉండదు, ఏముండదు. మరి బయటకు వచ్చిందంటే అది క్వాలిటీ చెక్ చేసుకునే కదా బయటకు వస్తుంది. పనిచేయకపోవడం అంటే ఏముంటుంది? మీరు చూసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. సిటిజన్ ఉంది, మీరు బయట మార్కెట్లో ఇప్పుడు జనరిక్ అవుట్లెట్స్ చాలా వచ్చాయి కదా. ఒక స్టిప్ తీసుకోండి, మంచి బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీయే తీసుకుందాం. మీకు మ్యాక్సిమం అమ్మితే 8 నుంచి 10 రూపీస్ వరకు సిటిజన్ స్టిప్ అమ్ముతారు. సరే వదిలేద్దాం, అది జనరిక్ షాప్లో అలా అమ్ముతున్నారు.
మీరు బయట కనుక చూసుకోండి, అదే స్టెప్ని ఎంఆర్పి రేట్ మీద ఒక 30 రూపాయలు అనుకుందాం, 30 రూపాయలకి అమ్ముతారు. మహా ఇస్తే 10% డిస్కౌంట్ లేదా 15% డిస్కౌంట్. ఒకవేళ 15% డిస్కౌంట్ ఇచ్చిన 8 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేటువంటి సిట్రిజన్ స్ట్రిప్ బయటకి ఎంత దొరుకుతుంది? మీకు 30 రూపాయలకి వెళ్తుంది, అంటే 3 రెట్లు పెరుగుతుంది. అలాగే ఇంజెక్షన్స్ కూడా కనుక చూసుకుంటే ఇందులో చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్లో చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలో చాలా రకాలైనటువంటి రేట్లు ఉన్నాయి. మీకు యాంటీబయాటిక్స్ కనుక తీసుకుంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంటీబయాటిక్ తీసుకుంది, యాంటీబయాటిక్ 300 రూపాయల నుంచి 3000 వరకు 4000 వరకు కూడా ఉంది. సో మనం ఏదైనా ఐసీయూలో జాయిన్ అయినప్పుడు మనకి దేనికి తెలియదు, విషయం తెలియదు, అసలు మనకి మెడికల్ నాలెడ్జ్ ఉండదు. సో మనకేంటంటే ఒక హ్యూమన్ రైట్స్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆ హ్యూమన్ రైట్స్ ప్రకారం మనం ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, దేనికి తీసుకుంటున్నాం, సరే పేషెంట్కి తెలుసుకునే అవసరం ఉండదు, ఎందుకంటే అతను ప్రాణాలతో పోరాడుతూ ఉంటాడు. కానీ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతిదీ తెలుసుకునే హక్కు ఉంటుంది. అలాగే దేనైనా సరే ఒక బ్రాండ్ని సూచించే హక్కు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంటీబయాటిక్ రాశారు, ఆ యాంటీబయాటికే వాడాలి. అందులో ఒక పేషెంట్కి వాళ్ళ అక్కడున్న రిలేటివ్స్కి ఆప్షన్ లేదు, డాక్టర్ ఏం చెప్తే అదే వాడాలి, అది నేను ఒప్పుకుంటాను. కానీ అందులో లీస్ట్ ప్రైస్ సెలెక్ట్ చేసుకునే హక్కు అయితే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 3000 ఇంజెక్షన్ అది ఒక 500 రూపాయలకి దొరుకుతుంది ఒక మంచి బ్రాండ్లో. అంటే మాకు ఎఫర్డబిలిటీ లేదు, మేము ఇదే వాడుకుంటామని చెప్పి ఒక రిక్వెస్ట్ చేసే హక్కు ఉంటుందిగా. సార్ అదే ఆయన బ్రాండే, ఆయన రాసిన మెడిసినే, అది వాడుకోవచ్చు కదా. కానీ మీరు చూడండి, చాలా చోట్ల కార్పొరేట్ హాస్పిటల్లో మీరు ఏది సూచించేటువంటి హక్కు ఉండదు. సూచించే మెడిసిన్ కాదండి, ఆయన రాసిన బ్రాండ్లో మీరు తక్కువ రేటుకి తీసుకుంటాం అనేటువంటి అవకాశం ఉండదు. తర్వాత వాళ్ళు అసలు మిమ్మల్ని అడగకుండానే వాళ్ళకి హైయెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో అది వాడేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు బడ్జెట్ పెరిగిపోతుంది. బడ్జెట్ ఎంత స్థాయిలో పెరుగుతుందంటే మీకు తక్కువ రేట్లో దొరికేది 10 రేట్లో ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్, ఒక మెడిసిన్ లేకపోతే ఒక ఇంజెక్షన్ వాడవలసిన పరిస్థితి వస్తుంది. మరి ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవదా? అంటే వాళ్ళు చెప్పిన మెడిసిన్ ఇంకో బ్రాండ్ మనం కొనుక్కోకూడదా? పోనీ మనకి ఇంకెక్కడైనా డిస్కౌంట్లో అది వస్తుంది అంటే కొనుక్కొని హక్కు ఉండదా? లేదు, ఇది వాస్తవం. ఐసీయూలో కానీ లేకపోతే రూమ్లో కానీ వాళ్ళు వాడే మెడిసిన్స్ ఏది కూడా మనం బయట నుంచి తెచ్చుకునేటువంటి రైట్ ఉండదు. అది ఇన్సూరెన్స్లో కూడా తక్కువ ప్రైస్తో అదే బ్రాండ్ మంచి బ్రాండ్స్ వాడచ్చు. కానీ హైయెస్ట్ బ్రాండ్స్ వాడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేద పేషెంట్ ఉంటాడు, 2 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. 2 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు మరి క్వాలిటీ బాగుంది కదా అని ఎక్కువ రేటుతో ఉన్నట్టు వాడుతున్నాం అని చెప్తారు. కానీ మరి తక్కువ రేటుతో కూడా క్వాలిటీ బాగున్నవి లేదా? మరి అలాంటప్పుడు అది మార్కెట్లో ఎందుకు ఉంటుంది? మరి ఈరోజు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాటిని చెక్ చేసే కదా బయటికి రిలీజ్ చేస్తుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ వాటిని అప్రూవ్ చేసే కదా మరి బయటికి మార్కెట్లో పెడుతున్నారు. మరి అవి పనిచేయదు అని చెప్పి ఎందుకు అంటారు? ఇదే టాక్ చాలా చోట్ల వస్తుంది. దీనివల్ల ఏంటంటే అక్కడ ఉండేటువంటి మెడికల్ ట్రీట్మెంట్ కాస్ట్ చాలా వరకు తగ్గవలసింది పెరుగుతోంది. ముఖ్యంగా ఎఫర్డబిలిటీ లేని వాళ్ళు ఇన్సూరెన్స్ 2 లక్షలు ఉంటుంది, అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ చేతి డబ్బులు తీసుకురావాలి. మరి మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు? అప్పైనా చేయాలి, నగలైనా అమ్మాలి, భూములైనా అమ్మాలి, లేకపోతే ఇల్లైనా అమ్మాలి, తాకట్టు పెట్టాలి. చివరికి ఇవన్నీ చేయలేనప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోమంటారు. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి? ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? ఒకసారి ఇవన్నీ కూడా మానవతా దృక్పథంతో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కిక్ బ్యాక్స్ దేనికి దారితీస్తుంది అంటే ఫారిన్ టూర్స్. ఎవరైతే ఎక్కువ బిజినెస్ చేస్తారో వాళ్ళే మనగాడు, వాళ్ళ పేరే మార్కెట్లోకి రెఫరెన్స్ వస్తుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి పిఆర్ఓలు ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్స్ ఏమో ఎక్కువ ప్రచారంలోకి తీసుకొస్తారు, వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎవరైతే మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి కిక్ బ్యాక్స్ వెళ్ళవు, ఈ ఫారిన్ ట్రిప్స్ ఉండవు, ఏవి ఉండవు. మరి ఈ ఫారిన్ ట్రిప్స్ కానీ, వాళ్ళకి గిఫ్ట్లు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి అనేక రకాలైన బహుమతులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి కాళ్ళు కానీ, వాళ్ళు ఈఎంఐలు కట్టడం కానీ, ఇవన్నీ కూడా ఈ కిక్ బ్యాక్స్ ఇచ్చే వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు మానవత్వం, ఎంతవరకు దీన్ని సమర్థనీయం, ఇది వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఒక విధంగా పేషెంట్లు నిలువు దోపిడీకి గురవుతున్నారు అని చెప్పడంలో చాలామంది ఎటువంటి సందేహం లేదని కూడా చెప్తున్నారు. ఈ విషయంలో మానవతా దృక్పథంతో అయితే ఖచ్చితంగా వ్యవహరించాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి
మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కూడా పేషెంట్కి చాయిస్ అనేది ఉండాలి. అంటే వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవడం కాదు, కానీ డాక్టర్ చెప్పినటువంటి బ్రాండ్స్ని మాత్రం తక్కువ కాస్ట్తో మేము సెలెక్ట్ కొనుక్కుంటాం అని చెప్పేసి ఒక చాయిస్ అనేది ఈరోజు ఇవ్వట్లేదు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తిరగాలి. ముఖ్యంగా ఇప్పుడే మంచి ఫలితంతో పనిచేస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఈ విషయాన్ని పరిశీలించాలి. పేషెంట్లకు కూడా ఏది తక్కువ అఫోర్డబిలిటీతో ఉండేటువంటి వాటిని ఎన్నుకునే ఛాయిస్ ఇవ్వాలి. వాళ్ళ ట్రీట్మెంట్ తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి విధంగా వాళ్ళకి వెసులుబాటు ఉండాలని చెప్పి పేషెంట్లు కోరుకుంటున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మానవతతో మరి పరిశీలిస్తుందని కూడా అందరూ ఆశిస్తున్నారు. అలా ఆశించాలని కూడా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.